నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. షణ్ముఖ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉంది? దీని గురించి సవివరంగా తెలియజేయండి. పెద్దవాళ్ళు సామెత చెప్పారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఏంది సామెత? ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఈ రెండు ఖర్చుతో కూడినాయి, ఇల్లు పెళ్ళి. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నా సొంత కవిత్వం ఏం చెప్పటంలా, ఆయన చెప్పిన కవిత్వమే చెప్తుండ. 2 దశల్లో 2 దశల్లో 31 లక్షల ఇళ్ళు కట్టి నేను పేదలకు అందిస్తాను అన్నాడు. ఎన్ని ఇళ్ళు? 31 లక్షలు కట్టి పేదలకు అందిస్తానన్నాడు. సరే, దీన్ని పథకాన్ని ప్రారంభించిన తేదీ ఎప్పుడంటే 19 జూలై 2019. ఎప్పుడు? 19 జూలై 2019. 12 జూలై 2019 ప్రారంభించాడు. ఎవరు చేత చెప్పించాడు? జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడ్డా కదా. ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్. అర్థమైందా? దాన్ని ఎవరు చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ దాని పనులను నిర్వర్తిస్తుంది. ఈ పథకం పేరేంటంటే ప్రధానమంత్రి ఆవాస యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ పథకము. అయితే దాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని PMAY అని షార్ట్కట్లో అంటారు. ఒకటి PMAY-R అంటే రూరల్ గ్రామీణం, PMAY-U అంటే అర్బన్. సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని ఈయన ఏం పెట్టుకున్నాడంటే పేరు, పథకమేమో సెంట్రల్ గవర్నమెంట్ది. మన ఇక్కడున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం. ఏం మార్చేశాడు? వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కింద మార్చేశాడు. అట్లా మారిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే మూగబోయారు అని అంటారా? మూగబోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి చెప్తానేనండి, ఈ అర్బన్ స్మార్ట్ టౌన్ పథకం కింద ఇచ్చినటువంటి సౌకర్యాలు ప్రజలు తెలుసుకోండి. నీటి సరఫరా చేయాలా. రెండోది ఏంది? ఓవర్ హెడ్ ట్యాంకు అంటే నీళ్లు నిల్వ ఉండి అక్కడి నుంచి పోవాలా. మూడోది ఏంది? సోలార్ ప్యానల్, వాటి మీద సూర్యరశ్మి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసేది. ప్లాంటేషన్ అంటే NRGS పథకం కింద ఉంది కదా, అంటే సోషల్ ఫారెస్ట్ కింద మొక్కలు పెంచాలా. తర్వాత విద్యుత్ సబ్స్టేషన్ కట్టాలా. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి విద్యుత్ సబ్స్టేషన్ కడతారు. తర్వాత కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టాలా. కమ్యూనిటీ హాల్ అంటే ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి. తర్వాత అక్కడ కాలనీలో ఉన్న పిల్లలందరూ చదువుకోవటానికి ఒక పాఠశాల భవనము కట్టాల. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆసుపత్రి కట్టాల. సరే, ఇంట్లో నిత్యావసర సరుకులు అవసరం కదా ఆ కాలనీలో నివసించే వాళ్ళకందరికీ. కాబట్టి దుకాణ సముదాయము ఒకటి కట్టాల. ఏంది? పాలు, మిల్క్, పొద్దున్నేసి వెజిటబుల్స్, మెడికల్ షాపులు ఇవన్నీ కట్టాల. తర్వాత పిల్లలకు ఆడుకునేదానికి ఆట స్థలము ఉండాలా. తర్వాత రోజు ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా ఇప్పుడు అంటున్నా కదా ఆడుతాం ఆంధ్ర అని, వాకింగ్ ట్రాక్ ఒకటి నిర్మాణం చేయాలా. తర్వాత సంతకి ప్లేసు, సంత అంటే వారం కూరగాయలు అమ్ముతారు కదా, సంతకు కూడా ప్లేస్ ఏర్పాటు చేయాలా. అంగన్వాడీ కేంద్రం నిర్మించాలా. అంటే 3 సంవత్సరాల నుంచి 5 ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటుందా, ఒక అంగన్వాడీ కేంద్రం పెట్టాలా. అక్కడ ఆ ఓటర్లకు అందరికి సంబంధించినటువంటి వార్డు సచివాలయం ఒకటి నిర్మాణం చేయాలా. తర్వాత ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్ అక్కడ పెట్టాలా. తర్వాత వీధి అన్ని శుభ్రంగా ఉంచాలా. డ్రైనేజీ వ్యవస్థని
ఏర్పాటు చేయాలా. తర్వాత విశాలమైన రోడ్లు, తర్వాత పార్కు, ఎందుకంటే ఆక్సిజన్ అవసరం కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి ఒక పార్క్ ఏర్పాటు చేయాలా. అట్లా స్మార్ట్ టౌన్ పథకం అనేది ఒకటి ఏర్పాటు చేసింది. కూలంకషంగా చెప్పాను నేను. ఏది స్మార్ట్ టౌన్లో అర్బన్ ఏరియాకి సంబంధించి చెప్పా. దీనికి ఈ స్మార్ట్ టౌన్ పథకానికి ఎవరెవరు అర్హులయ్యా అంటే, దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసమై ఉండాలా. ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలోడు ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలా. తర్వాత రెండోది ఏం చెప్పాడంటే 3 లక్షల నుంచి 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, వార్షిక ఆదాయము 3 లక్షల నుండి 6 లక్షలకు వరకు ఉన్న దరఖాస్తుదారులు 150 చదరపు గజాల ప్లాటుకు అర్హులు. దేనికి అర్హులు? 3 లక్షల నుంచి 6 లక్షలు, అర్థమవుతుందా? ఆదాయం ఉండేవాళ్ళు 150 గజాల చదరపు గజాల ప్లాటుకు అర్హులు అన్నమాట. వార్షిక ఆదాయం 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉన్న దరఖాస్తుదారులు 200 చదరపు గజాల ప్లాటుకు అర్హులు. తర్వాత స్మార్ట్ టౌన్ పథకం యొక్క తర్వాత వార్షిక ఆదాయం, మూడోది నాన్న, వార్షిక ఆదాయం 12 లక్షల నుండి 18 లక్షల వరకు ఉన్న దరఖాస్తుదారులు 240 చదరపు గజాల ప్లాటుకు అర్హులు. ఫస్ట్ ఏం చెప్పాడు? మనకి 3 లక్షల నుంచి 6 లక్షలు 150 చదరపు గజాలు. తర్వాత ఏమన్నాడు? 6 లక్షల నుంచి 12 లక్షల దాకా ఉండేటటువంటి వ్యక్తులేమో 200 చదరపు గజాలు. మూడోది ఏంది? 12 లక్షల నుండి 18 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉండేవాడు 240 చదరపు గజాల ప్లాట్కు అర్హులు అని మనకి చెప్పినారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద చెప్తుండా, క్లియర్గా చెప్దాం మన లియో ప్రేక్షకులకి. అయితే స్మార్ట్ టౌన్ పథకం యొక్క లక్ష్యాలు అంటే లక్షణాలు, దానికి ఏ విధంగా ఉండాలని క్లియర్గా పెట్టారు. దీంట్లో కొన్ని కండిషన్ పెట్టారు. స్మార్ట్ టౌన్ కింద సొంత ఇల్లు లేని ఆంధ్రప్రదేశ్లో మధ్య ఆదాయ వర్గ పౌరులు, తక్కువ ఆదాయ వర్గ పౌరులు స్కీముకు ప్లాట్లు అందించబడతాయి. రెండో పాయింట్, ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎవరో ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేసుకోవచ్చు. 18 లక్షల రూపాయల జీతం ఉన్నోళ్ళు, అర్థమైందా? తర్వాత ఈ పథకం ద్వారా దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి అనుగుణంగా 150 గజాలు, 200 గజాలు, 240 గజాల వరకు ప్లాట్లు అందించబడతాయి. ఈ పథకం ప్రయోజనం పొందడానికి దరఖాస్తుదారు వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 18 లక్షల మధ్యలో ఉండాలి. ఓకేనా? తర్వాత ఈ పథకం కింద అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ పట్టణ ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ అందుబాటులో ఉంటుంది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో కొప్పోలు, ముక్తినూతలపాడు, ముంగమూరు, డొంక రోడ్డు స్మార్ట్ టౌన్లు జాబితాలో ఉన్నాయి. అర్థమైందా? ఏడే జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి పడింది తగాదా. తర్వాత మార్కెట్లో స్మార్ట్ టౌన్ డిమాండ్ను యాక్సెస్ చేయడానికి డిమాండ్ సర్వే నిర్వహించబడుతుంది. డిమాండ్ సర్వే పూర్తయిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలుమూల నుండి దరఖాస్తుదారులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొనవచ్చును. చూడండి, స్మార్ట్ టౌన్ 150 గజాలు ఎక్కడి నుంచి 3 లక్షల నుంచి 6 లక్షలు ఉండే వాళ్ళకి 150 గజాలకి ఎలిజిబైడు. 6 లక్షల నుంచి 12 లక్షలు ఉండే వరకు 200 చదరపు గజాలకి ఎలిజిబిలిటీ. తర్వాత ఆ పైన 12 లక్షలు అంటే 6 లక్షల నుంచి 18 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి 240 చదరపు గజాలతోటి ఇల్లు ఇస్తారు. ఎట్లా వస్తాయి గురువుగారు? ఇంత సోది ఒప్పర్ సోది చెప్తున్నామట. ఇది జగన్మోహన్ రెడ్డి పథకం కాదు, ప్రధానమంత్రి ఆవాస యోజన పథకము. మన ఇద్దరం ఎట్టుంది అసెంబ్లీలో చర్చించుకున్నట్టుంది కదా. ఈ మాత్రం డిబేట్ జరుగుతుందా అసెంబ్లీలో? జరుగుతుందా? లేదు. నీకు నాకు పట్టిందా? ప్రజలు తెలుసుకోమంటుండా. ఇప్పుడు ఆ సీఎం ఇక చెప్పాల్సి ఉందా? సభల్లో పెట్టి పవన్ కళ్యాణ్ తిడితే ఏమొస్తుంది సీఎంకి? ఇటువంటి చెప్పాలా? ఈ పేదలందరికీ ఇల్లు గృహ నిర్మాణ పథకం ఉందో చూసావా? దానికి ముందు వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బా ఫోటో కూడా ఎత్తేసిండు అన్ని పథకాలు. ఆయన ఫోటో ఫస్ట్లో ఉన్నాడు ఎలక్షన్ అప్పుడు.
తర్వాత మధ్యలో దాకా తండ్రి కొడుకులు పెట్టిండు. ఇప్పుడు తండ్రిని లేపేసి కొడుకు ఫోటో ఒకటే వస్తుంది ఇప్పుడు. తర్వాత ఈ పథకం 25 డిసెంబర్ 2020న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదలందరికీ ఇళ్ళు గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది? ఇది 25 డిసెంబర్ 20న పేదలందరికీ ఇళ్ళు గృహ నిర్మాణ పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇల్లు కేటాయిస్తారు. ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ళు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంకె గుర్తుపెట్టుకోండి 30.6 లక్షల మంది లబ్ధిదారులు గుర్తించారు. వాణిజ్యం లేని ప్రాంతం కోసం ఉచిత గృహస్థలాలకు సంబంధించిన పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయబడతాయి. ఈ సన్నాహా పనులకు పూర్తి చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అర్థమైందా? కొన్ని సైట్ల పైన హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి స్టే ఆర్డర్ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంత దుర్మార్గం అంటే ఒక్క ఇల్లన్న కట్టిండు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా. చంద్రబాబు నాయుడు కట్టిండు చూడు టిట్కో ఇళ్ళు. ఆ టిట్కో ఇళ్ళకి అన్ని రంగులేసి తాళాలు ఇచ్చే ప్రోగ్రాం. మరి చెప్పిన ఈ పట్టణ అర్బన్ గురించి చెప్పా నీకు, ఇంకా రోలర్ కాడికి రాలా నేను. ఆ ఇళ్ళని ఏమనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గట్టి పెట్టిండు కదా టిట్కో ఇళ్ళు. ఆ టిట్కో ఇళ్ళు పథకాలు అనమాట ఇవి. అర్థమవుతుందా? దాంట్లో 6.5% పెర్ యానం వడ్డీ కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినటువంటి నిధులు పోంగా ఇళ్లకైన ఖర్చు మిగతా నిళ్ళు అప్ టు 20 సంవత్సరాల దాకా డబ్బులు కట్టే ఇళ్ల పథకం అది. తెలుసా నీకో? అంటే అద్దె ఇంట్లో ఉండకుండా సొంత ఇంట్లో ఉన్నట్టు నెలకి 1500, 2000, 3000 నెల కట్టుకుంటే సొంత ఇంట్లో ఉన్నట్టు ఆనందం. అది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఆ విధంగా ఉండేది. అర్థమైందా? దానికి చంద్రబాబు నాయుడికి ఆడ పేరు వస్తుందో అని చెప్పి ఆ టిట్కో ఇళ్ళన్నీ పండబెట్టేసిండు. అర్థమైందా? ఎందుకు? అవి చూడంగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు కదా. ఎవరు గుర్తొస్తాడో? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాన్న ఒక్క మాట నేను చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల ప్లాట్లు ఇచ్చాడా? ఆ ఇళ్ల ప్లాట్ల పరిస్థితి ఏమైంది? ఎట్టబోయినాయి 30.6 లక్షల ఇళ్ళు? ఏం చేశారు? ఆ ఇళ్ళన్నీ పేదలందరూ కట్టేసి ఇచ్చేసాడా? ఇళ్లల్లో ఉండరా? ఇవాళ పవన్ కళ్యాణ్ ఉత్తరం రాసిండు. ఎవరికా? నరేంద్ర మోడీకి. సార్ పెద్ద కుంభకోణం జరిగింది. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకి భూములు కొని ఒక్కొక్క ఎకరాకి 45 లక్షల నుంచి 60 లక్షల దాకా వైఎస్ఆర్సీపీ ఇళ్ల స్థలాల్లో కొట్టేసింది సార్. 7 కోట్ల రూపాయలు. కాబట్టి దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యింది సార్ అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉత్తరం రాసిండు. ఇది వాస్తవం కూడా. సామాన్యుల పొలాలు, మీ పొలాలు ప్రభుత్వం లాగేసిద్దని చెప్పి 5 లక్షలకి, 10 లక్షలకి, 15 లక్షలకి, మ్యాక్సిమం అంటే 25 లక్షలకి భూములు బినామీ పేర్లతో కొనేసి ఆ భూములు ఎత్తుకొని ఎవరికా? కలెక్టర్కి ఇచ్చేసి వీళ్ళు ఇప్పుడు నాది భూమి నాన్న, నా కాడేం 5 లక్షలకి, 10 లక్షలకి, 15, మ్యాక్సిమం 25 అంతే కొనేసి దాని మీద ఏం చేశారంటే 2 రెట్లు అధికంగా ప్రభుత్వం కమ్మేసి ప్రభుత్వం కాడ డబ్బులు కొట్టేశారు. ఇది బిగ్ స్కాము. అర్థమైందా? ఈ స్కామ్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటంలే. ఎవరో ఒకరు ఆ స్థలాలు ఇప్పుడేమైంది? నేను భూమి, నా భూమి, నేను ఏం చేశాను? ఏరే వ్యక్తికి మధ్యలో వ్యక్తికి అమ్మిన. మధ్యలో వ్యక్తి ఏం చేసిండు? అతను ఎమ్మెల్యే యొక్క మనిషి, అతను కలెక్టర్కి అమ్మేసిండు. కలెక్టర్ 45 లక్షల నుంచి 65 లక్షల మధ్య ఆంధ్రప్రదేశ్లో 100,000 కోట్ల కుంభకోణం అది. ఆ కుంభకోణాన్ని ఎలికి తీయాలా ఇప్పుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? భారతదేశంలో నేను నిన్న మొన్న కూడా చెప్పిన, భూమిని సృష్టించలేము, భూమిని అమ్మేయటమే. భూమిని ఇచ్చి పేదలను అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు కొట్టేశారు ఈ పథకంలో, ఎవరెవరు కొట్టేశారు. ఇది బిగ్ స్కామ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద బాంబు పేలబోతుంది. కాబట్టి ఈ స్కామ్లో ఉన్నటువంటి పాత్రదారులు, పేదలందరికీ ఇల్లు స్కామ్లో ఉన్న పాత్రదారులు, సూత్రధారులు మర్చిపోయినా ఆ పేదలందరికీ ఇల్లు పథకం ఉంది కదా. సిమెంట్ కూడా భారతీయ సిమెంటే కొనాలి, ఇంకేరే సిమెంట్ కొంటే ఒప్పుకోరు. అర్థమైందా? స్టీలు, సిమెంటు వాళ్ళదే, స్టీలు వాళ్ళదే, సిమెంట్ వాళ్ళదే, ఇసుక వాళ్ళదే.
చూసావా? ఇటువంటి స్కామ్ ఎవరైనా చేయగలరా? ఇప్పుడు ఇసుక వ్యాపారం చేస్తుండేది ఎవరు చేస్తారు ఇసుక వ్యాపారమా? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కాడే కొనాలా ఇసుక? స్టీలు వాళ్ళదే, సిమెంటు వాళ్ళదే. వాట్ ఏ వండర్ బిజినెస్ మ్యాన్. హీఈజ్ ఏ నాట్ ఏ సీఎం, హీఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. చూసావా? ఒక్కసారి ముఖ్యమంత్రి సీటు తెలుగు ప్రజలు ఇస్తే అతను బిజినెస్ ఎలా చేసుకుంటున్నాడు? సిమెంట్ బిజినెస్ చేసుకుంటుండా, స్టీల్ బిజినెస్ చేసుకుంటుండా, ఇసుక బిజినెస్ చేసుకుంటుండా. అక్కడ ఆ ఇల్లు పని చేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు రెక్కలు పడతాయి కదా, సాయంత్రానికి ఎంత కొంత వేస్తారు కదా. మద్యం బిజినెస్. అది ఏం పానమా? మద్యపానం. సురాపానంరా. అది దేవతలు తాగేది అమృతం, పని చేసేవాళ్ళు తాగేది సురాపానం. దాని ద్వారా ఏమి స్కీమ్ పెట్టాడు చూసావా? కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పదాలకు వందనం నాయన. దయచేసి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కవితకి కాదేది అనర్హం అన్నాడు ఒక కవి. ఏంది? కవితకు కాదేది అనర్హం. అప్పుడు ప్రహ్లాదుడు కూడా అంటాడు, ఏమంటాడు? ఇందుగలడు అందులేడు సందేహము వదలు ఎందెందు ఎతికినా కూడా మన ఇష్టమూర్తి అవుపడతాడని చెప్తాడు ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నకు అడిగినప్పుడు. అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని ఇందుగలడు అందులేడు సందేహము వలదు ఎందెందు చూసినా ఆయన స్కామే కనపడను, అవినీతులు, మాటలు మాత్రం నీతులు చెప్తాడు, చేసేదంతా అవినీతి, చెప్పేదంతా నీతి వాక్యాలు. చేసేదంతా అవినీతి, చెప్పేదంతా నీతి వాక్యాలు. సాక్షి పేపర్లో చూడండి. సత్యమేవ జయతే. సాక్షి పేపర్లో చూడండి. ఒక పక్క ఎల్లో రంగు, ఇంకో పక్క నన్ను మించిన తోపులేడు, నన్ను మించిన లేడని చెప్పుకోండి. నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 1, నేనే నెంబర్, దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు. ఓరే నాయన, దేశంలో ఎక్కడా లేదంటారు, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇదే మొట్టమొదటిసారి అంటాడు. అమ్మవాడ ఏమి నమ్మిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నన్ను ప్రజలారా అర్థం చేసుకోమని చెప్తుండ, ఆవేదనతో చెప్తుండ, నవ్వటం కాదు ఇది. మన కళ్ళల్లో నీళ్లు మెదలుతుండే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాయి చూస్తుంటే కళ్ళ మీద నీళ్లు పెడుతుండే. కాబట్టి మిమ్మల్ని అందరిని తాకట్లో పెట్టేశారు. మీరు ఏ బ్యాంకులో తాకట్లో ఉండరు అయితే నాకైతే తెలియదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత తాకట్లో ఉండరు, రాష్ట్రంలో ఉన్న బ్యాంకులకి ఏ బ్యాంకుల్లో భూములు ఎన్ని తాకట్లో ఉండయి, ప్రజలు ఎంతమంది తాగుబోతులు ఎట్టా ఉండరు కదా. 25,000 కోట్లు తాకట్లా, ముందు తాగేవాడల్లా తాకట్లా ఉండవు. ఎవడన్నా అసలు ఆ బ్యాంక్ డబ్బులు ఎట్టిచ్చినా నాకు తెలియదు సన్ముఖం. ముందు మీ తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తేవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి మొట్టమొదటి వింటాం. వచ్చే గవర్నమెంట్ మద్యపాన నిషేధం పెట్టింది, ఆ డబ్బులు ఎట్ట వసూలు చేసుకుంటావు నువ్వు? నేను డైరెక్ట్ అడుగుతుండా. ఇప్పుడు మద్యం మీద 25 ఏళ్ళకి 25,000 కోట్లకి మద్యాన్ని తాకట్టు పెడితే, తాగుబోతాను తాకట్టు పెడితే నవ్వొస్తుంది సినిమాకి. నేనేది రేపు వచ్చే గవర్నమెంట్ మద్య నిషేధం చేస్తుంది. వాళ్ళు ఎట్ట కడతారా కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు? సావర్నిటీ గ్యారెంటీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు సావర్నిటీ గ్యారెంటీ? అంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఎంత నవ్వులాటగా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన చూస్తుంటే. అది పరిపాలన అంటే ఆ ప్రజలు అలాగే చచ్చారు, ఆ రాష్ట్రంలో ప్రజలు అలాగే ఎవర్రు, పాలకులు అలాగే ఎవర్రు. ఇంకా ఆ హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి శివుడే కాపాడాలి ఆంధ్రప్రదేశ్ని, ఎవరు కాపాడలేరు. హిమాలయ పర్వతాల నుంచి శివుడు దిగి రావాలా, లేకపోతే ఆ ఏడు కొండల వెంకన్న స్వామి అన్న కాపాడాలి. అంతకుమించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి వాళ్ళే కాపాడుకోవాలా. మమ్మల్ని తాకట్టు పెట్టేసిన పర్వాలేదు, బానిసలు అనేవారు పురాతనలో. మన స్వతంత్రకాలంలో బానిసలు. జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా అన్నా బతకాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? లేదంటే బానిసలు అమ్మేవాళ్ళు కదా, బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని పోయేవాళ్ళు. మన వాళ్ళు కూడా ఎత్తుకొని పోయి దక్షిణాఫ్రికా క్రికెట్ ఆడుతుంటారు చూడు, వెస్ట్ ఇండీస్ అంటారు చూసిన, వీళ్ళందరినీ ఇక్కడ పట్టుకొని పోయి అక్కడ బానిసలుగా అమ్మేశారు. చివరికి ఆంధ్రప్రదేశాన్ని అదానికి పూర్తిగా అమ్మేస్తాడు, మేల్కోమని చెప్తుంటా. మరి అయితే ఈరోజు మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ అధికార ప్రభుత్వం ఎటువంటి కుంభకోణానికి దారితీసిందనేది మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. దీనిపై ప్రజలందరూ మరొకసారి ఆలోచించాలని కోరుకుంటూ మరొక నిమిషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.